ఐదో మాటను చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 చదువుకుందాం. చదవండి. చాలండి. లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను. ప్రభు నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఐదవ మాట కొరకే నేను మరొక మారు నీ పాద సన్నిధికి వస్తున్నాను. అల్పురాలనైనా నేను నీ ప్రజల ముందు నిలబడటానికి యోగ్యత లేని నన్ను నీవు కనికరించి నీ పక్షంగా నిలవబెట్టిన నీ ప్రేమకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, గనపరుస్తున్నాను ప్రభా. నీ లేఖనాలను వివరించడానికి ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు ప్రభా. నువ్వు ప్రేమించి కనికరించి శ్రేష్టమైన నీ మాటలు, జీవము కలిగిన నీ మాటలు, రక్షణార్థమైన నీ మాటలు, అయ్యా పవిత్రమైన నీ మాటలు పలకడానికి వ్యర్థురాలైన నన్ను ఏర్పరచుకుని నిలబెట్టిన నీ ప్రేమకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. అయ్యా నేను కేవలం ఒట్టిదాన్నే ప్రభా. అయా మాటలు నీవి, ప్రజలం నీ వారము, వాక్యం నీది కనుక ప్రభా నీవే మాతో మాట్లాడండి. నీ లేఖనాలు మాకు వివరించండి. నీ లేఖంలోని సత్యంలో మేము ఎరగలుగునట్లుగా చేయండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు బోధించకపోతే మేము ఏమీ నేర్చుకోలేము కనుక నీ సిలువలో పలికిన ఐదో మాట ద్వారా ప్రభా నీ సత్యాన్ని మేము ఎరిగి వెళ్ళగలటకు మీ కృప చూపించమని సమయాన్ని మమ్మలను నీ చేతికి అప్పగించుకుంటుండగా జ్ఞాపకం చేసుకోనండి. నీ సన్నిధిని మాతో ఉంచండి. నీ ఆత్మరూపిగా మా మధ్య సంచరించి నువ్వు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అత్యున్నతమైన రక్షణార్థమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు 4 మాటలు విన్నాం. ఐదో మాట ఏంటి అంటే నేను దప్పికొనుచున్నాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరు. దేవుడు ఈ లోకానికి వచ్చింది లేఖనము నెరవేర్పు. ఆయన రావడము, పుట్టుక, ఆయన బ్రతికిన జీవితము, ఆయన పలికిన మాటలు, ఆయన శిలువ, మరణము, ఆయన పునరుద్ధానం అన్నీ కూడా నిర్ణయించబడి ఉన్నాయి. అది ముంగుర్తుగా తన ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడంటే లేఖనాల్లో ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. సో ఈ ప్రవచనానికి, వాక్యానికి ముందున్న లేఖనాలు ఒకసారి పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్దాము రండి. 69వ కీర్తన 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. వారు చేదును నాకు ఆహారముగా ఇచ్చారు, నాకు దప్పి అయినప్పుడు ఏమి ఇచ్చారంట? చిరకను త్రాగనిచ్చారు. మరొక మాట చూసుకుందాము. అదే కీర్తనలు 22వ అధ్యాయము, కీర్తనలు 22వ అధ్యాయము, క్షమించండి, 15వ వచనం చదువుకుందాం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. చాలు 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 15 చాలు. ఇది కూడా ఈ కీర్తన 22వ కీర్తన కూడా ఇది దేవుని గురించిన ప్రవచనమే. దేవుని గురించిన ఒకసారి విజయపల్లన్న చెప్తుంటే విన్నా. ఇట్ ఈస్ ఎ మెస్సైనిక్ సామ్ అన్నారు ఒకసారి 22వ కీర్తన మొదటి వచనంలోనే ఉంటుంది. నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచి. ఒకసారి దీని గురించే మాట్లాడుతూ అది మెస్సైనిక్ సాము అని మాట్లాడుతూ ఇది కూడా దేవుని మరణమును గుర్చిన ప్రవచనం. ఆయన తన దాసుడైన దావీదుకి బయలుపరిచిన సత్యం. 2 విషయాలు మనం చూసాం. ఏంటి అంటే నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చరి, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె. అప్పటికి ఎంతో శ్రమను అనుభవిస్తూ వచ్చాడు దేవుడు. ఎప్పటి నుంచి? ముందు రోజు నుంచి, ఆయన పట్టబడిన దగ్గర నుంచి ఆ నైట్ అంతా, ఉదయం అంతా ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు, ఆయన బాధపడుతూనే ఉన్నాడు.
ఆయన బాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సిలువనెక్కిన తర్వాత మరలా బాధాశ్రమ. అంతవరకు ఆయన నోటికి పచ్చి మంచినీళ్ళు గూడా లేవు. ఆయనను పట్టించుకున్నోళ్ళు లేరు. ఆయనను దూషిస్తూనే ఉన్నారు. కంటిన్యూయస్‌గా అసహ్యించుకుంటూనే ఉన్నారు. ఆయనను చంపేయండి, చంపేయండి ఇదే మాట. పిలాతు దగ్గరికొచ్చినా పిలాతు గూడా అంటున్నాడు, "నువ్వు ఒక్క మాట చెప్పు నేను నిన్ను విడుదల చేస్తాను." ఏమన్నాడు? నువ్వు ఒక మాట ఇందాక మనం చూసాం. ఒక్క మాట నువ్వు చెప్పు. నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేను నిన్ను విడుదల చేయగలను. నేను నిన్ను మరణానికి కూడా అప్పచెప్పగలను అన్నాడు. కానీ లేఖనము నెరవేరాలా? ఆయన వచ్చిన సంకల్పం అనేది నెరవేరాలి. ఏంటి ఆయన సంకల్పము? ప్రభువైన యేసుక్రీస్తులో మనకు జీవం. ప్రభువైన యేసుక్రీస్తులో మనకు పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు మనకేముంది? నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం రావాలంటే ఆయన ఈ శ్రమలన్నీ అందుకే అంత శ్రమంతటిని తలపోసుకున్నప్పుడు ఏమంటారు? ఆయనకి బాధతో అన్నాడు, "ప్రభువా ఇది చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు." ఇప్పుడు కొంతమంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. బాగా కష్టపడి చదివారు. వాళ్ళని జూనియర్స్ అడుగుతారు. ఏమని? "అక్క మాకు ఎలా చదువుకోవాలో చెప్పండి" అంటారు. ఎందుకు? ఆ శ్రమంతటిలోంచి వీళ్ళెళ్లారు కదా! ఒక ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళని సక్సెస్ ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఏమని? "ఎట్లా మీరు ఐఏఎస్ వచ్చింది? ఎలా క్వాలిఫై అయ్యారు మాకు చెప్పండి" అని. సక్సెస్ ఎందుకు? ఆ శ్రమ గుండా వాళ్ళు వెళ్లారు. దేవుడు ఆ శ్రమ గుండా వెళ్ళింది ఎందుకంటే, ఆయన మన సహోదరుల వంటి వాడాయను అంటాడు. మనం పొందిన బాధలన్నిటిలోంచి ఆయన వెళ్ళాడంట. మన కష్టం తెలుసు, మన శ్రమ తెలుసు. ఎందుకంటే ఆయన సంపూర్ణ మానవుడు. సంపూర్ణ మానవుడు. అలాగే సంపూర్ణమైన దైవ కుమారుడు. ఆయన దైవ కుమారుడు అవుతూ కూడా ఆయన దైవత్వం అంతా అక్కడ పక్కన పెట్టేసేసి మానవుడుగా ఇప్పుడేమంటున్నాడు? క్షీణించిపోయింది ఆయనది. అక్కడేముంది? నా బలము ఎండిపోయి చిల్లపెంక. ఇక నాకు ఓపికంతా అయిపోయింది. ఇంకా ఆయన ఓపిక అయిపోయింది. నోరంతా ఏమైపోతుంది? పిడచగట్టుకుపోయి నాలుక దవడకు అంటుకొని పోతుంది. ఇంత శ్రమ, ఇంత బాధ ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు. మనకి ఈ మాట అనంగాల్నే ఒక స్టోరీ గుర్తొస్తది. ఏంటి చెప్పండి? దప్పిగొనుచున్నాను అనంగాల్నే మనకు గుర్తొచ్చేది ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం. ఏంటది? ఎవరి కోసం వెళ్ళాడు? సమరయ స్త్రీ కోసం. ఎన్ని టైంలో 12 గంటలకి ఆయన నడిచి, నడిచి, నడిచి ఆయాసపడి ఆ సుకారాను బావి దగ్గరికి ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆయనకి 12 గంటలు ఆయనకేమైంది? దాహం అయిపోయింది. ప్రయాస, కష్టము ఎవరి కోసం అంటే అది నీ కోసం. నిజంగా అండి. సిలువలో పడిన పాట్లు, ఆ బాధ, ఆ కష్టము మనం ఎరగలిగిన నాడు దేవుడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు లోకాన్ని ప్రేమించలేవు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని కూడా ప్రేమించలేదు. ఆయన ప్రాణాన్ని ఇందాక రోమపత్రికలో 5లో చదువుకున్నాం. ఏలైనగా దేవుడు మనల్ని ప్రేమించను. ఎట్లా ప్రేమించాడంట? మన కోసం ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడు దేవుడు. ఇంకంత మించి మనకెవరు కూడా చేయలేరు. నీవు నేను ఆ పడిన పాటలను గనక ఏమాత్రం గనక నిర్లక్ష్యం చేసినా కానీ మనకిక విడుదలనేది లేదు. అందుకే దేవుడు అంటాడు, ఎంత గొప్ప రక్షణ నువ్వేం చేస్తున్నావు? ఈ బాధనంతా ఎవరి కోసం పడ్డాడు? ఇంత శ్రమ, ఇంత అవమానం, ఇంత నింద ఎవరి కోసం? అది నీ కోసము. నాలుక దవడను అంటుకొని పోయేంతగా బాధ. మనిషే కదా! ఆయన కూడా మనిషి రూపంలోనే ఉన్నాడు కదా! ఆయన మానవుడిగా పడాల్సిన బాధలన్నీ ఒంట్లో చుక్క రక్తం లేదు. నాలుక అంటుకుపోతుంది దప్పిగొడి. ఆ దప్పిగొన్నానని ఒక మాట అన్నప్పుడు కూడా మళ్ళీ ఏమిచ్చాడు? నాలుకకి చెరకిచ్చాడు. ఎంత శ్రమో చూడండి, ఎంత బాధ. ఇంత గొప్ప బాధను పడిన దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే గుర్తెరగలేకపోతున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగజేసిందంట? గుడ్డితనం, గుడ్డితనం, తెలియలేనితనం, తెలుసుకోలేనితనం. మనిషి మనిషి మంటి మన్నే ఇంక చెప్పాలంటే. మనిషి ఈ క్షణం మన ఊపిరి లేదనుకోండి ఏమవుతుంది? తీసి ఇసిరి బయటపడేయడమే ఇంకా. ఇంట్లో కూడా ఉంచుకుంటారా? ఎంత ప్రేమ ఉన్నా ఏం చేసుకున్నా తీసి బయటపడేస్తారు. రెండో రోజు తీసుకెళ్ళి మట్టిలో కలిపి అయిపోయింది. ఈ మాత్రం దానికి మనకి ఎన్ని కాంప్లెక్స్లు ఉంటాయో. మనం మీద చూస్తామంట. ఎక్కడ చూస్తాం? మీద పైన చూస్తాం. మనకు కలిగిన దాన్ని బట్టి, మనకున్న వాటిని బట్టి. క్రీస్తుతో పోలిస్తే మనకున్నవి ఏమన్నా ఉన్నాయా? ఆయన ఎవరు?
ఆయన ఉన్నత పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడు. అయినను యెషయా గ్రంథంలో బాగా రాస్తాడు. వినయము గలవారి యొద్దను, దీనుల యొద్దను ఉండగలటకు ఇష్టపడతాడంట ఆయన. ఎంత దిగొచ్చాడో చూడండి. ఎంత ప్రయాస మన కోసం పొందాడో. ఈ బాధను మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్యం చేస్తాం. ఆ నిర్లక్ష్యమే మనకేమవుతుంది? శిక్షకి కారణమైపోతుంది. ఆ సుకారులు ఆ స్త్రీ ఏం చేసుకుంది? సద్వినియోగం చేసుకుంది. ఏమన్నా నేనిచ్చి నీళ్లు తాగితే నీకేమొస్తది? నువ్వు ఇంకొంచెం దప్పికొనవు అన్నాడు. అయ్యా అలా అయితే రోజొచ్చి 12 గంటలకి బాధపడే శ్రమ నాకొద్దయ్యా. నీళ్ళేదో నాకు ఎంత చెప్తున్నా గానీ ఆమెకు అర్థం కావట్లే నేను క్రీస్తును అని. రాబోయే మెస్సీయ కోసం ఎదురు చూస్తున్నామయ్యా అంటే ఆయన్ను నువ్వెవరినైతే చూస్తున్నావో నేనే ఆయన్నే అని చెప్పాడు. అప్పుడు గుర్తెరిగిందనమాట. అప్పుడు ఏం చేసేసింది? ఇంక ఈ నీళ్ళు నాకెందుకు? నువ్వున్నావుగా నాకు. అప్పటిదాకా నీళ్ళ కోసం ప్రయాసపడింది. ఆ బావి దగ్గరికొచ్చింది. చేదుకుంటుంది, నీళ్ళు తీసుకుంటుంది. ఇక నేనే నిత్యజీవము కలిగిన వాడను. నువ్వు నా దగ్గరికొస్తే ఇక నీకు నీళ్ళతో పని లేదనంగానే వెంటనే ఏం చేసేసేసింది? ఆ కుండ పగలగొట్టేసి ఇంక అవసరం లేదు ప్రభు. నిత్యజీవము గల వాడవు నీవున్నావు గదా! నువ్విచ్చే నీళ్ళు తాగితే నాకేమొస్తది? నిత్యజీవం వస్తది. ఈ నీళ్ళతో ఇంక నాకు పనేముంది ప్రభువా! ఇంకింత ఈ మాత్రం నాకెందుకులే అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసి ఎక్కడికెళ్ళింది? ఊరిలోకెళ్ళిపోయింది. రండి నా గురించి చెప్పిన వాడున్నాడు. రండి, రండి, రండి. సాక్ష్యం పలుకుతా ఉంది. దేవుని గురించిన సాక్ష్యం. ఈరోజు నువ్వు నేను దేవుని ప్రేమను ఎరగగలిగామా? ఎరిగి ఉంటే సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? నిజమే ఇందాక అన్నట్లు ఆయన సువార్త ప్రకటించటానికి నిలబడటమే భాగ్యం. నిలబడటమే ఆయన బతికించడమే భాగ్యం. మనం బైబిల్ పట్టుకోవడానికి మనకు యోగ్యత ఉందా? ఇది పవిత్రమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇందులో మాటలన్నీ దేవుడు స్వయాన పలికిన మాటలు ఇవన్నీ. పట్టుకునే యోగ్యత లేదు, వివరించే యోగ్యత కూడా లేదు. ఆయన సువార్త ప్రకటించడమే మనకున్న భాగ్యం. ఆ అవకాశం ఎప్పుడొచ్చినా అది మనకి భాగ్యం. బట్ అటు సువార్తను మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది సువార్త అన్నారు. సువార్త అంటే మంచి మాట. మంచి మాటను మనం ఎవరు చెప్పినా వినాలి. అది మనం వినకే మనం ఏం చేస్తాం? శత్రువు విననివ్వదు. చెడ్డ మాటలన్నీ బాగుంటాయి కానీ మనకి మంచి మాటలు అనేది ప్రార్థనకు రండి, మనము దేవుణ్ణి అంగీకరించండి అంటే వినం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆయన నిర్లక్ష్యం చేశారు చూడండి. ఒక మాట చూసుకుందాం, కొన్ని నిమిషాలు నేను చెప్తాను. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము. ఈ యొక్క సందర్భం చూసుకొని మనం ముగించుకుందాం. 2, 11, 12, 13 చదువుకుందాం. హ్మ్. 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 విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నన్ను విడిచి ఉన్నారు. ఆ! హ్మ్. హ్మ్. నీళ్లు నిలవని తొట్లను చాలండి. చాలు, చాలు, చాలు. ఏం చేశాడు? దేవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చు. ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరు? ఎవరు? దేవుని ప్రజలే కదా! ఆయన పేరు పెట్టుకున్నాడు. నా ప్రజలు మీరు. నేను విమోచించుకున్న నా ప్రజలు. ఆనాడు అబ్రహామును ఏర్పరచుకొని అబ్రహాము ద్వారా తనకొక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. స్టార్టింగ్‌లో దేవుడు అంటాడు, నేను నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను గానీ, అన్యుల యొద్దకు నేను రాలేదంటాడు దేవుడు కదా! కానీ తర్వాత కనాను స్త్రీ బతిమలాడినప్పుడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది. నేను ఇశ్రాయేల్‌లో కూడా ఈ విశ్వాసాన్ని చూడలేదు. శతాధిపతి కూడా అంటాడు కదా! అంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుని ప్రజలు ఆయన్ని తృణీకరించేశారు. ఆయన ఎంత కష్టపడి వాళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎన్ని ఆశ్చర్యక్రియలు చేశారు. ఒకానొక దినమున ఐగుప్తు దేశంలో అంటే చావు లేని ఇల్లు లేదంట. ఐగుప్తీయులలో చావు లేని ఇల్లు లేదంట. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్కళ్ళు కూడా ఈ చావు లేదు. ఎందుకు? ఏముంది వాళ్ళ గుమ్మాల మీద ఏముంది? గొర్రె పిల్ల రక్తం ప్రోక్షించబడి ఉన్నది. అంత గొప్ప అద్భుత కార్యాలు చేసి వారికి చీకటి ఉంటే వీరికి వెలుగుంది. వారి శ్రమల గుండా వెళ్తుంటే దేవుడు వీళ్ళకి ఆ శ్రమల నుండి తప్పించాడు. పగలు మేఘస్తంభంగా వచ్చాడు ఎండ తగలకుండా. రాత్రి ఏమున్నాడు? అగ్ని స్తంభముగా వారి మధ్య సంచరించాడంట దేవుడు.
ఎంత విమోచిస్తే ఏం చేశారంట? దేవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చు దేవత్వము లేని దేవతలనే ఎవరు మార్చుకోవట్లేదు. ఇంత గొప్ప కార్యాలు చేసి, ఇంత జీవము కలిగిన దేవుడినైనా నన్ను నా ప్రజలు ఏం చేశారు? విడిచిపెట్టారు. అంటే మనం క్రైస్తవులని చెప్పుకుంటూ, దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ, క్రిస్మస్ చేస్తున్నాము, గుడ్ ఫ్రైడేలు చేస్తున్నాము, ఈస్టర్లు చేస్తున్నాము. కానీ ఏం చేస్తున్నాము అంటే అటు ఇటు, అటు ఇటు. ఎటు కావాలంటే అటు. ఏదైనా అవసరం వచ్చిందా అటువైపు, ఏదైనా అవసరం వచ్చిందా ఇటు. అందుకే దేవుడు బాధ ఏంటంటే, ఇంత శ్రమ పడింది, ఇంత కష్టపడింది, ఇంతకు ఎవరి కోసం అది? మీకోసమే కదా! నేను నా ప్రజలైనా మీకోసం నేను ఇంత దప్పికొన్నాను, ఇంత బాధపడ్డాను, ఇంత కష్టపడ్డాను. కానీ మీరేం చేస్తున్నారు? నా మహిమను మార్చుతున్నారు. అన్య దేవతలకు నా మహిమను, అన్య దేవతలంటే ఏంటో అనుకోకండి. మనం దేవుడికి చెందాల్సిన మహిమను వేరే మనిషికిచ్చినా, వేరే వస్తువుకిచ్చినా ఏదైనా అది అంతే. ఎవరో కుమారులు రాస్తారు. మా మా విల్లు మమ్మల్ని రక్షించలేదంటాడు. మా కత్తి మాకు రక్షణ కలుగజేయలేదు. మేము మా శక్తిని బట్టి మేము యుద్ధాలు జయించలేదయ్యా. ఎవరి వల్ల? అది నీ భుజబలం, నీ బాహుబలం చేత మమ్మల్ని నడిపించామన్న. అది గుర్తెరగే మనము ఏం చేస్తున్నారంట చూడండి. నా ప్రజలు ప్రయోజనం లేని దాని కొరకే మహిమను ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మన తండ్రి, మా నాన్న ఉన్నారు, కష్టపడ్డాడు, నన్ను చదివిపిచ్చారు. ఇప్పుడు నేనెళ్ళి పలానా ఈయన మూలంగానే నేను చదువుకున్నాను, ఈయన మూలంగా నాకు ఉద్యోగం వచ్చింది, ఈయన లేకపోతే నేను లేనంటే ఎట్లుంటది మా నాన్నకి? అరే! ఇదేంటి చిన్నప్పటి నుంచి కష్టపడి, బాధపడి చదివిపిచ్చింది నేనైతే, ఆళ్ళ లెవెల్‌లో పట్టుకొని నువ్వు వల్ల నాకు ఉద్యోగం వచ్చిందంటావు, నువ్వొచ్చి నాకు చేసావంటావు. ఎంత బాధొస్తదో చెప్పండి? దేవుని బాధ అది. కష్టపడి చేసింది నేను, చూస్తుంది నేను, నీకు ఆయుష్ ఇస్తుంది నేను, నిన్ను పోషిస్తుంది నేను. ఈరోజు నీకు ఈ స్థితి ఉందంటే, నీకు కలిగి ఉన్న ప్రతి దానికి కారణం ఎవరు? అది నేను. నువ్వు తీసుకెళ్ళి ఎవరికిస్తున్నావు? వేరే వాళ్ళ వల్ల నాకు జరిగింది. వేరే వాళ్ళ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. వాళ్ళిచ్చారు, వీళ్ళిచ్చారు. ఇన్ని చెప్పుకుంటూ పోతే మన దేవుని మహిమను ఎవరికిచ్చేస్తున్నాం? గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడు. జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. అన్నీ ఆయనే అయ్యాడు మనకి. ఈరోజు మనకు కలిగున్న ప్రతీదీ నీ ఊపిరితో సహా, నీ ఊపిరితో సహా నీకు కలిగినది ఏది నీది కాదు. ఒక్కసారి అట్లా తీసేస్తే చాలా అయిపోద్ది. చెప్పాను గదా! యోబు తెలుసు కదా! యోబుకి అన్నీ ఇచ్చాడు దేవుడు. చాలా సార్లు నేను ఈ విషయం నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకే ఒక్క రోజులో మొత్తం తీసేశాడు దేవుడు. ఇవ్వగలిగిన దేవునికి తీసేయటం గూడా తెలుసు. ఇన్ నోస్ ఇట్. ఒక్క క్షణం అట్లంటే అయిపోతుంది. అది దేవుడు చేయలేడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. మనకి సమయం ఇస్తున్నాడు. కింద ఒకసారి చదవండి. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఎందుకంట నా జనులు జీవజలముల ఊటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను, జీవపు జలపు ఊటనైన నన్ను విడిచిపెట్టారు. ఏది కావాలన్నా మన్నా ఆహారం కావాలా? మన్నా కురిపించా. మీకు ఇది కావాలి, తాగడానికి నీళ్ళు కావాలా? బండను చీల్చాను. మారాన్ని మధురంగా చేశాను. రాజులను జయించడానికి ఇచ్చాను. మీరు యుద్ధం చేయకుండా మీరు నిలబడండి చాలు, నేను చేస్తానన్నానే. మీకు ఇన్ని చేశాను, మీరు నన్ను విడిచిపెట్టి ఎవరి దగ్గరికెళ్తున్నారు? తమ కొరకు ఏం తొలిపించుకున్నారంటే బద్దలైపోయే తొట్టని తలపించుకున్నారు. దేవుడికి ఎంత బాధేస్తుందో చూడండి. అదే మనం చేసే పని కూడా. దేవుడు చేస్తున్న మనల్ని విడిచిపెట్టి మనం వేరే వైపు తిరిగాము అంటే దేవునికి అదే రాదు. కాబట్టి మనం దేవుని చేత నిర్మించబడ్డాం. దేవుని చేత అపోస్తలుల కాలం నాకు ఆ మాట భలే ఉంటుంది. ఆయన యందే జీవము కలిగి ఉన్నామంట. ఆయన యందే ఉనికి కలిగి ఉన్నామంట. ఆయన యందే చెలించుచున్నామంట. అంటే ఆయన లేకపోతే ఏమీ లేదు. క్రీస్తునందే మనకు ఉనికి, క్రీస్తునందే మనం చెలిస్తున్నాం, క్రీస్తునందే మనము పౌలు చాలా బాగా మాట్లాడతాడు ఆ మాట. ఆయన లేకపోతే మనకి ఏమీ లేదు. అలాంటి జీవము కలిగిన దేవుని, అంత శ్రమపడిన దేవుని ఈ రోజున కేవలం గుడ్డితనంతో మనం ఏం చేస్తున్నాము అంటే నిర్లక్ష్యం చేసి అటువైపు ఇటువైపు చూస్తున్నాం. ఇప్పటికైనా మనము రెండు తలంపులతో ఉండకుండా, ఆనాడు ఏలి అంటాడు, మీరు ఎన్నాళ్ళు రెండు తలంపులతో ఉంటారు? ఎన్నాళ్ళు రెండు తలంపులతో ఉంటారు? మిమ్మల్ని విడిపించింది దేవుడు, నడిపించింది దేవుడు. అయితే మీరు ఎవరిని పూజిస్తున్నారు? బయలుని పూజిస్తున్నారు మీరు.
రండి ఈరోజు తేల్చుకుందాం రండి. బయలుదేవుడా లేకపోతే యెహోవా దేవుడా తేల్చుకుందాం రండి అని రోషం కలిగి నిలబడ్డాడు. ఎవరు నిరూపించబడ్డాడు ఆ రోజున? యెహోవా దేవుడే దేవుడని నిరూపించాడు. రేపు కూడా ఇదే జరగబోతుంది. మధ్యాకాశంలో దేవుడు మేఘారూఢుడై తన దూతలతో రానున్నప్పుడు అర్థమైపోద్ది. నిజమా కాదా? అవునా కాదా? ఉందా లేదా? అదెవరు చూసారులే ఇయన్నీ కాదు. అప్పుడు అర్థమైపోతది. ఏంటంట గురుగులు ఏదో గోధుమలేదో తూర్పు ఆరబట్టడానికి లేచినప్పుడు అర్థమైపోతుంది. ఆయన ప్రజలైన వారిని దేవుడు ఏం చేస్తాడు? కొనిపోతాడు. దాంట్లో మనం లేకపోతే చెప్పేది ఇందాక అది లేకపోతే మనం ఎదుర్కొనే పరిస్థితిలో లేకపోతే మన నిరీక్షణ, మన భక్తి, ఇంతసేపు ఈడ కూర్చోవడం, ఇన్ని వినటం, ఇంత చదవటం ఇవన్నీ కూడా వేస్ట్. సో అన్నీ కూడా వ్యర్థం కాకుండా మనం చేయాలి అంటే మనం ఏది చేసినా క్రీస్తు ప్రేమ వ్యర్థమైపోతుంది. మనం గనుక పొద్దున్నే వాక్యం వింటుంటే ఆ మాట బాగా అనిపించింది నాకు. మనం గనుక దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేస్తే సిలువేయండి అన్నాడు వారిలో ఉన్నట్టేనంట. మనం దేవుని ప్రేమనే నిర్లక్ష్యం చేస్తే ఆనాడు యూదులు సిలువేయండి సిలువేయండి అన్నారు చూసారా, ఇక వారిలో మనము ఒకటేనంట. ఇక వాళ్ళు మనము ఒకటే అయిపోతాం. సో ఆయన ప్రేమను, ఆయన కష్టం మన కోసం పడిన ఆ పాటలను మనము జ్ఞాపకం చేస్తాం. ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు? ఆయన చనిపోయిన దినాన్ని ఎప్పుడైనా మంచి దినం అంటారా మనం? ఈ లోకంలో ఎవరు చనిపోయినా అది మంచి దినం మనం, కానీ దేవుడు చనిపోయిన దినం మనకేంటి? శుభదినం. ఎందుకు అది దినం? ఆయన వచ్చింది కాదు మనకి శుభదినం, ఆయన చనిపోయింది మనకి ఎందుకు? ఆయన చనిపోవడం ద్వారానే మనకేమొచ్చింది? రక్షణ, విమోచన, విడుదల. ఒక పాపికి పరిశుద్ధుడిగా మార్చబడే అవకాశం. పాపి ఏనాడు కూడా దేవుని యొద్దకు చేరడానికి వీలు లేదు. అసలు దేవుని దగ్గరకి రావడానికి కూడా వీలు లేదు. దేవుడు అంటాడు, నేను దిగొస్తాను మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు. ఎందుకు? పాపం మధ్య దేవుడు నివసించలేడంట. పాపం ఉంటే దేవుడు ఉండలేడు. కానీ అటువంటి పాపుల మధ్యకి దేవుడు ఏం చేశాడు? దిగివచ్చు. అంత శ్రమ ఆయనకి శ్రమలాగా అనిపించదు. ఆయన యెషయా ఆయన తనగిన బాధను చూసి తృప్తి పొందాడంట ఆయన. ఏం మాట చూడండి. ఆయన తలిగిన బాధను బట్టి ఏంటి? తృప్తి పొంది. ఎందుకు తృప్తి వచ్చింది? ఆయన పడిన బాధ వల్ల జరిగే కార్యం ఏంటి అంటే ఒక పాపికి విడుదల, సర్వలోక రక్షణ, సర్వలోకానికి విమోచన, తన వారైన ప్రజలకి దేవునితో సహవాసం. అట్టి తన వారైన ప్రజలతో మనము ఉండాలనేది ఆయన ఆశ. అది నీవు చేయలేకపోతే దేవుని సంకల్పం సంపూర్ణంగా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు బతిలాడుతున్న దేవుడు రేపటి రోజున కొలబద్దేస్తాడంట, మట్టపు గుండేస్తాడంట. ఆయన ఇక కొలతేయడం స్టార్ట్ చేస్తే కోతలో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవటం ఇంకా. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయడానికి లేదు. నేను చెప్తూనే ఉంటాను కదా, రక్షించబడిన వారికి ఎంత ఉంటుందో రక్షించబడిన మనకు కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఆయన మాటలు మనం ధ్యానిస్తున్నాము అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే వన్ బై వన్ మనం ఏం హెచ్చరికలుగా తీసుకోవాలి, అలర్ట్గా ఉండాలన్నమాట. ఇంకా మనల్ని మనం ఏం చేయాలి? సాధన చేసుకోవాలి, ఆయన వాక్యం మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆయన లేఖనాలు మనకి ఇంకా ఏం మాట్లాడుతున్నాయో చెప్పాలి. ఇవన్నీ దేనికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రేపటి రోజున మనం ఏం చేయాలి? ఎదుర్కొంటకే ఇవన్నీ. పాపి నీకు ఇంకా సమయం ఉంది, రక్షించబడిన నీకు కూడా ఇంకా సమయం. ఇద్దరికీ సమయం ఇస్తున్నాడు దేవుడు. ఆ సమయం ముగియక ముందే మనం ఏం చేయాలి? ఆయన ప్రేమను గుర్తెరగాలి. ఆయన పడిన బాధ, ఆయన కష్టము, అతందరినీ మనము రక్షించబడితే చాలు ఆయనకి ఆనందం. పరలోకం ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో ఏంటంటే సంతోషం కలిగేది. ఆ సంతోషము దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతుండగా అటు ప్రేమను మనం గుర్తెరగాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దాహం